మాకు లాస్ట్ 2023లో సెప్టెంబర్ 2వ తారీఖు మాకు పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చిన తర్వాత నుంచి మంకాల్ 2 మహేశ్వరం తుకుగూడ అక్కడ మాకు పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చిన తర్వాత మేము ఇళ్ళకి పోదామంటే అక్కడ కేసు పడ్డది. కేసు పడిన తర్వాత మేము వస్తున్నాము పోతున్నాము, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, కానీ ఎవరు కూడా మాకు రెస్పాన్స్ అంత ఇస్తలేరు. ఇప్పుడు ఇక్కడ మేడం దగ్గరికి వస్తే మేడం రెస్పాన్సిబుల్గా మేడం తీసుకొని మేడం మాట్లాడి కోర్టులో కేసు నడుస్తుంది, చాలా తొందరగా అయిపోతుంది మీది అని చెప్పారు మేడం. ఇష్యూ ఏంటంటే ఇక్కడ షిఫ్టింగ్ ఆర్డర్ ఇస్తలేరు అంతే, అదొకటే ఉంది ప్రాబ్లం. మాకు సెప్టెంబర్ 23లో వచ్చింది డబల్ బెడ్రూమ్. కేసు ఎందుకు ఉందంటే మనకు అది తెలియదు, అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు మాకు ఇచ్చారు కదా దీంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఇంట్లో అందరూ కూలి పని చేసుకునే వాళ్ళే ఉన్నారు. ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ కూలి పని చేసుకునే వాళ్ళే ఉన్నారు, ఎవరు గొప్పలు లేరు, అందరు బీదోలే ఉన్నారు. కాకపోతే ఏంటంటే మాకు చాలా ట్రబుల్ ఇస్తున్నారు. చాలా రోజుల నుంచి తిరుగుతున్నాము, వస్తున్నాం పోతున్నాం అదే చేస్తున్నాం, కానీ ఎక్కడ కూడా మాకు రెస్పాన్స్ దొరకలేదు. కానీ ఇప్పుడు మేడం రెస్పాన్సిబుల్గా నిలబడి మేడం అనేది అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు మీ పని అయిపోతుంది, ఏం వరి కాకండి అంటే మేము ఇది కూడా చెప్పాము మేడం కూడా. చాలామంది చనిపోయారు కూడా దాంట్లో, చాలామంది చనిపోయారు. ఎవరికైనా ఇప్పుడు మీకు పట్టా వచ్చింది అనుకోండి సపోజ్, ఇప్పుడు మీరు లేనప్పుడు వాళ్ళకు కూడా మీరు చూపించాలి కదా దారి, అది మేము అనేది అదే. అందరికి కూడా ఎవరు కూడా ప్రాబ్లం కానట్లా ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మాకేందంటే మాది అదే ప్రాబ్లం, మాకు ఏం లేదు. ఇప్పుడు మేము అందరి గురించి కొట్లాడుతున్నాం, మేము అందరం గురించి. సీఎం సార్ తోటి కలవడానికి ఇన్నిసార్లు వచ్చినామని ఒక్కసారి కూడా సీఎం సార్ కలవలే మాకు, అంటే ఉండడు ఇక్కడ సీఎం సార్. పొజిషన్ ఇస్తలేరు, పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేస్తలేడు. అది ఎందుకు ఏం వల్ల కోర్టులో కేసు పడింది, స్థానిక వాళ్ళు అక్కడ వాళ్ళు కోర్టులో కేసు పెట్టినారంట, కోర్టులో నుంచి స్టే తెచ్చారు. క్లియర్ ఎందుకు చేస్తలేదు గవర్నమెంట్? క్లియర్ చేయాలి కదా. అదే ప్రాబ్లం. మేము 2 సంవత్సరం వెళ్ళి దాదాపు తిరుగుతూనే ఉన్నాం, ఎట్లా ఏమవుతుందని. అది చేస్తాం, ఈ నెలలో అవుతుంది, వచ్చే నెలలో అవుతుంది, అదే అవుతుంది తప్ప పరిష్కారం వస్తలేదు దాని మీద. ఇప్పుడు ఏదో దివ్య మేడం అని ఉన్నది, ఆమె చెప్పింది సరే ఈ నెల ఆఖరి వరకు క్లియర్ చేస్తే కోర్టు హాలిడేస్ వస్తున్నాయంట, దాని లోపల క్లియర్ అయితే అయిపోతుంది అని చెప్పింది. ఇప్పుడు చూడాలి ఏమవుతుందేమో. ఏం లేదు మా డిమాండ్, మాకు పట్టా ఇచ్చారు, మాకు ఆర్డర్స్ ఇచ్చేస్తే మేము పొజిషన్ తీసుకొని పోతాం కదా. కిరాయి కట్టలేక చాలామంది ఇబ్బందిలో ఉన్నారు, కొందరికి హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయారు. ఎందుకంటే కిరాయి వెళ్తలేదు. వచ్చింది కదా, రాలే అంటే ఒక విషయం ఉండే, ఇప్పుడు వచ్చింది కదా, వచ్చిన దానికి అది ఇచ్చేస్తే అయిపోతుందిగా. గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే ఇచ్చిపోయినారు, 2023 అక్టోబర్లో ఇచ్చిపోయారు పట్టా మహేశ్వరం తుక్కుగూడలో. సరే అయిపోతుందిగా అని అనుకున్నాం. ఆడ జియో ప్రకారంగా సట్ గాలే అది గాలే అని ఆడ స్థానికులు కేసు పెట్టినారంట. అది మాకైతే ఏం తెలుసు సార్. మేము ఓల్డ్ సిటీకి వెళ్ళి మాకు ఇచ్చారు, తీసుకుపోయి ఆడ మీటింగ్ చేశారు, ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆపేసినారంటే 2 సంవత్సరానికి వెళ్ళి ఆపే ఉంది. ప్రభుత్వం చేంజ్ అయింది, రేవంత్ రెడ్డి సార్ చేపిస్తా అంటే ఎప్పుడవుతుందో ఏమో. ఇప్పుడు వరకు అయితే గాలే ఏమో, ఈ నెల ఆఖరి వరకు చూడాలి ఏమవుతుందో. యాక్చువల్గా గత ప్రభుత్వం ఉన్నప్పుడు అయిపోయేది పని అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఎప్పుడో మాకు అక్కడ ఇచ్చేస్తుండే, అలాట్మెంట్ అయిపోతుండే. అది ఇప్పుడు చూడండి దీంట్లో చేంజ్ కావడం వల్ల చాలా ఇబ్బంది అయింది. ఇంకోటి ఏంటంటే మేము మా ఇష్టపూర్వకంగా పోయి మేమైతే తీసుకోలేము కదా. మీరు లాటరీ ప్రకారం తీశారు, లాటరీ ప్రకారం ఇచ్చారు, ఆ లాటరీలో మేము అర్హులం, మాలాగా చాలామంది అర్హులు ఉన్నారు. ఇప్పుడు మాకు వచ్చింది 1786 1786 అక్కడ మాకు పట్టాలు వచ్చినాయి. మేము ఒక్కలమని కాదు, చాలామంది ఉన్నారు. అది ఏంటంటే మేము ఒక గ్రూప్ లాగా మెయింటైన్ చేసి, అమ్మ మీరు ఎందుకు తిరుగుతారు ఎండలా, మేము వెళ్తాము, మేము ఆఫీసర్లతో మాట్లాడతాము. 1736 86 మంది ఉంటారు, అంతమందికి వచ్చినాయి పట్టాలు లాటరీ సిస్టమ్ వల్ల. అది ఫస్ట్ డ్రాలో వచ్చింది మాకే ఫస్ట్. ఇప్పుడు వేరే వాళ్ళకి సెకండ్ థర్డ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఇండ్లు వచ్చేసినాయి, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పటివరకు మాకు రాలేవు. మా ప్రాబ్లం అదే. మీరు మాకు అలాట్మెంట్ చేసేస్తే మేము మా ఇళ్ళల్లో మేము పోయి ఉంటాం. ఇప్పుడు ఎంత మయంగా నడుస్తుంది మీకు కూడా తెలుసు. ఆలోచించాలి సార్, రేవంత్ రెడ్డి సార్ ఆలోచించి మాకు తొందరగా అలాట్మెంట్ చేసేస్తే మా ఇళ్ళకి మేము పోతాం. ఆయనకు ఎప్పటికీ మర్చిపోలేక మా ఇళ్ళకి మేము పోతాం, ఆయనకు ధన్యవాదాలు కూడా చెప్తాం.